ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు యెహోవా షాబోత్. ఈ రోజు నేను మీతో పంచుకోవాలనుకుంటున్న విషయం ఏంటంటే, అనేక మంది క్రైస్తవాన్ని వ్యతిరేకించేవారు వాళ్ళు ఎక్కువగా చేస్తున్నటువంటి బైబిల్ మీద విమర్శ ఏంటంటే, బైబిల్లో ఉన్న సృష్టి క్రమం గురించి. వాళ్ళు ఏం చెప్తారంటే, బైబిల్లో ఉన్న సృష్టి క్రమం కేవలం 6 రోజులు మాత్రమే. అంటే 6 రోజుల్లోనే బైబిల్ దేవుడు ఈ సృష్టిని సృష్టించాడంట, 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడంట అన్న విషయాన్ని వారు పదే పదే ప్రస్తావిస్తుంటారు. మీరు గనక ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం గనక చూసుకున్నట్లయితే అక్కడ చాలా క్లియర్ గా రాసుంటది, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను అని. వీరందరూ ఏమనుకుంటారంటే, ఆదియందు దేవుడు ఆకాశాన్ని అలాగే భూమిని, అంటే ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి భూమిని సృష్టించాడు అని మీరు అర్థం చేసుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా నమ్మేటువంటి బిగ్ బ్యాంగ్ థియరీ, బిగ్ బ్యాంగ్ సూత్రాన్ని ప్రస్తావించినప్పుడు వాళ్ళు కూడా మొదట్లో ఒక విస్ఫోటనం జరిగింది, ఆ విస్ఫోటనం తరువాతే సమయము ఈ విశ్వము సృష్టించబడింది అని చెప్తూ వచ్చారు. ఇప్పుడు దాన్ని గనక మనం బైబిల్ వచనంతో కంపేర్ చేస్తే, ఆదియందు, ఇన్ ద బిగినింగ్, we can see the time there. అక్కడ మనం సమయాన్ని చూడొచ్చు. దేవుడు ఈజ్ ఎవర్ లివింగ్ ఎంటిటీ. ఆయన లేని సమయం అంటూ లేదు. అంటే దేవుడు మనం ఉంటున్న సమయానికంటే ముందు కూడా ఉన్నాడు. అంటే మనం ఉంటున్న సమయానికి దేవుడు అతీతుడు. మన సమయం వల్ల దేవుడు ఏమాత్రమును చెలించేటువంటి వాడు కాదు. అవసరమైతే ఆయన మన సమయాన్ని ఆల్టర్ చేయగలడేమో, కానీ మన సమయం అయితే ఆయన్ని ఆల్టర్ చేయలేదు. అందుకే నిర్గమకాండంలో మోషేకి దేవుడు తనని పరిచయం చేసుకున్నప్పుడు కూడా, మోషే దేవుడిని నీ పేరేంటి, నీ ప్రజలకు నువ్వు ఎవరని చెప్పాలని అడిగినప్పుడు దేవుడు స్పష్టంగా చెప్తూ వచ్చాడు, నేను ఉన్నవాడను. చాలా మంది క్రైస్తవులు అక్కడ అపార్థం చేసుకునేది ఏంటంటే, నేను ఉన్నవాడను అనువాడను అనేది మొత్తం దేవుడి పేరు అనుకుంటారు. కానీ కాదు, నేను ఉన్నవాడను మాత్రమే పేరు, అనువాడను అంటే నన్ను అలా అంటారు. కాబట్టి దేవుడు తను కనపరుచుకున్నప్పుడు కూడా నేను ఉన్నవాడను అని కనపరుచుకున్నారు. కాబట్టి ఆదియందు దేవుడు భూమి ఆకాశంలో సృజించానన్న విషయం దగ్గరికి వస్తే, ఆదియందు, ఇన్ ద బిగినింగ్, టైం మొదలై దేవుడు, మన దేవుడు ఎవరైతే సృష్టించాడో భూమిని ఆకాశాన్ని సృష్టించాడు. అండ్ దట్ ఇంప్లైస్ ద స్పేస్ అండ్ మ్యాటర్. మీరు ఎలాంటి శాస్త్రవేత్త దగ్గరికి వెళ్ళినప్పుడు బిగ్ బ్యాంగ్ థియరీలో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసింది ఇదే. ఆఫ్టర్ ద బిగ్ బ్యాంగ్ ద టైమ్, స్పేస్ అండ్ మ్యాటర్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. బిగ్ బ్యాంగ్ తర్వాతే సమయము, ఈ యొక్క విశ్వము పుట్టుకొచ్చింది అనేది వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ తర్వాత దేవుడు ఆయా క్రమాలను బట్టి వెలుగు కలుగును గాక అంటే వెలుగు కలిగిందని, ఆ తర్వాత ఒక్కొక్కటి క్రమంగా చేసుకుంటూ రావడం అనేది జరిగింది. అవసరమైతే రాబోయే రోజుల్లో దాన్ని నేను ఇంకా సంపూర్ణంగా వివరించడానికి ట్రై చేస్తాను. కానీ ఇక్కడ 6 రోజులు అనే విషయాన్ని దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే, మనకున్నటువంటి 24 గంటలే ఒక రోజు అని ఈ కుహనా మేధావులు ఆలోచించుకుంటుంటారు. నేను అలాంటి మేధావులకి చెప్పేది ఏంటంటే, మన భూమి మీద మాత్రమే ఒక రోజు అంటే 24 గంటలు. మరి స్పష్టంగా చెప్పాలంటే, మన భూమి మీద ఒక రోజు వచ్చేసి 23 గంటల 56 నిమిషాల 4.1 సెకండ్లు. అదే మీరు మన పక్క గ్రహమైన మార్స్ కి వెళ్ళారనుకోండి, అక్కడ ఒక రోజు వచ్చేసి 25 గంటలు ఉంటుంది. అలాగే జూపిటర్ మీద కనుక మీరు వెళ్ళగలిగితే అక్కడ ఒక రోజు వచ్చి 10 గంటలే ఉంటుంది. అంటే మన రోజులో ఒక 10 గంటలకి అక్కడ జూపిటర్ లో ఒక రోజు అయిపోతుంది. నెప్ట్యూన్ కి వెళ్తే మన రోజులో 15 గంటలకి నెప్ట్యూన్ లో ఒక రోజు అయిపోతుంది. అలాగే సూర్యుడు దగ్గరికి వెళ్ళినప్పుడు వీనస్ గ్రహాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, మన భూమి మీద 5832 గంటలు గడిస్తే గానీ అక్కడ ఒక రోజు గడవదు. అంటే మన భూమి మీద 243 రోజులైతే గానీ వీనస్ మీద ఒక రోజు అనేది గడవదు. అలాంటప్పుడు ఈ సర్వ సృష్టిని సృష్టించిన దేవుడికి ఒక రోజు అంటే మీరు ఎంతవరకు లెక్కేసుకోవాలి? ఈ ఫిజిక్స్ ని బాగా నమ్మే వాళ్ళకి ఐడియా ఉంటుంది. దేర్ ఇస్ ఎ డే కాల్డ్ కాస్మిక్ డే. కాస్మిక్ డే అని ఒక రోజు ఉంటుంది. దాన్ని కాస్మిక్ క్యాలెండర్ లో కూడా లెక్కేస్తుంటారు. మీరు ఆ కాస్మిక్ డే ని గనక లెక్కేయాలనుకుంటే మన భూమి మీద 37.8 మిలియన్ ఇయర్లు గడిస్తే గానీ ఒక కాస్మిక్ డే కంప్లీట్ అవ్వదు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, ఈ సృష్టిని చూసి నీ సృష్టికర్తను ఎరుగుము అని. నా దేవుడు ఈ సృష్టిని సృష్టించిన వాడు, ఈ సృష్టి వల్ల చలించేవాడు కాదు. కాబట్టి బైబిల్లో ఉన్న 6 రోజులు నువ్వు నీ కళ్ళ ముందు చూస్తున్న 23 గంటలో లేకపోతే 24 గంటలో కాదు. కాబట్టి బైబిల్లో చెప్పబడినటువంటి టైం లైన్స్ మీకు అర్థం చేసుకోవాలంటే అవన్నీ దైవ మర్మ. చాలా మంది ఏమంటారంటే, మరి అర్థం కాని దేవుడు బైబిల్లో ఎందుకు రాయించాడు, నువ్వు తెలుసుకోలేనప్పుడు బైబిల్ ఎందుకు మెన్షన్ చేశాడు అంటే, మై ఆన్సర్ ఈస్, ఇఫ్ యూ క్యాన్ రియల్లీ అండర్స్టాండ్ గాడ్ దట్ ఈజీ, నువ్వు దేవుడిని అంత సులభంగా అర్థం చేసుకోగలిగితే ఇంకా ఆయన దేవుడు ఎలా అవుతాడు? వీఆర్ ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, మనం కేవలం మనుషులు, ఆయన దేవాది దేవుడు. కాబట్టి 6 రోజులు అంటే 6 ఘట్టాలు, అవి మనకు అర్థం రావడం కోసం 6 రోజులుగా రాయబడ్డాయి. యూ డోంట్ నో, యూ కాంట్ ఈవెన్ ఫైండ్ ద టైమ్ స్కేల్ ఆఫ్ దట్ డే. కాబట్టి ఇలాంటి చిల్లర ప్రశ్నలు వేయడం మానేసి కమ్ విత్ సమ్ రియల్ గుడ్ క్వశ్చన్స్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అండ్ ఐ విల్ బి ప్రేయింగ్ ఫర్ యూ. ప్రైజ్ ద లార్డ్. సైనింగ్ ఆఫ్, యెహోవా షాబోత్.